బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ నెల 22న ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. బెయిల్ తీర్పు ఆధారంగా సిట్ చర్యలకు సిద్ధమవుతుంది. నెల రోజుల్లో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది సిట్. ఇప్పటివరకు 10 సార్లు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. 5 నిందితులతో కలిపి కూడా విచారించింది సిట్. ప్రధానంగా సాక్షులకు మావోలతో సంబంధాలు లేవని సిట్ తేల్చింది. రాజకీయ నేతల ఫోన్ నంబర్లతో వేరే పేర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించింది సిట్. ఈ కేసులో ఆధారాల ధ్వంసంపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో కీలక నేతల ఆదేశాలతోనే ఆధారాలు ధ్వంసం చేసినట్టు సిట్ గుర్తించింది. ఛార్జ్ షీట్ లో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఉందనే అంశాన్ని పొందుపరిచే అవకాశం కూడా ఉంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా దూకుడు పెంచిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇంటమ్ బెయిల్ లో ప్రభాకర్ రావుని కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును 10 సార్లు విచారించింది. కొంతమంది సాక్షులతో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా సిట్ అధికారులు చేశారు. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని మెన్షన్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళ నెంబర్లను ఇతర పేర్లతో పెట్టి వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే సాక్షులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను ముందుంచి సుప్రీంకోర్టులో వాదించున్నారు ఇటు సిట్ అధికారుల తరఫున. ఎందుకంటే ఇప్పటికే ఇంటమ్ బెయిల్ తో ఉన్నటువంటి ప్రభాకర్ రావు పూర్తి స్థాయి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి విచారణ ఈ నెల 22న ఉంది. సో ఈ నెల 22న సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కొంత ఉత్కంఠగా ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బెయిల్ పైన అనుకూలంగా ప్రభాకర్ రావుకు అనుకూలంగా తీర్పు రాకపోతే అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు, కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. సో ఇందులో మరో కీలక అంశం ఆధారాల ధ్వంసం పైన కూడా దృష్టి పెట్టింది సిట్. ఆధారాల ధ్వంసం గత ప్రభుత్వంలోని కీలక నేతల ఆదేశాల మేరకే చేసినట్లుగా కూడా, ఎందుకంటే ఇందులో రాజకీయ ప్రోద్బలంతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని సంచలన ఆరోపణలు వచ్చినాయి. సిట్ అందుకు సంబంధించినటువంటి రాజకీయ నేతలను విచారించిన సందర్భంగా ఆ అంశాలను కూడా గుర్తించిన పరిస్థితి. సో దీని ఆధారంగా ఈ అంశాలను కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ లో పొందుపరిచే అవకాశం ఉంది. సో 22న ఏం జరుగుతుందనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో 22 తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అయితే సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. 22న ఒకవేళ ఆదేశాలు ప్రభాకర్ రావుకు అనుకూలంగా రాకపోతే అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారించాలని కూడా సిట్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సాగర్, ఇప్పటి వరకు 10 సార్లు వరకు కూడా ప్రభాకర్ రావును విచారించడం జరిగింది సిట్ అధికారులు. అయితే అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ప్రస్తుతం ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో కీలకంగా ప్రభాకర్ రావు ఉన్నాడు. మాజీ SIB చీఫ్ గా పనిచేశారు. ఈ కేసులో గతంలో 4 పోలీస్ అధికారులను విచారించినటువంటి సిట్ కూడా ఇందులో వారి వాంగ్మూలంలో కూడా, వారి స్టేట్మెంట్ లో కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. వారిని పిలిచి ముఖాముఖిగా కూడా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించారు. ఇందులో A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు కూడా దాదాపు 8 సార్లు సిట్ అధికారులు విచారించారు. కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు శ్రవణ్ రావు వద్ద కూడా సేకరించిన పరిస్థితి. 618 మంది రాజకీయ నేతలను ఎన్నికల సందర్భంగా టార్గెట్ గా చేస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే రాజకీయ నేతలను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎందుకంటే వీళ్ళు తప్పుదోవ పట్టించి ఉన్నతాధికారులను కూడా SIB చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించి ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్లుగా కూడా సిట్ గుర్తించిన నేపథ్యంలో ఇందులో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని రాజకీయ నేతలను టార్గెట్ గా చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం, దాంతో పాటుగా ఆధారాలను ధ్వంసం చేయడం, ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ లో పొందుపరిచే అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టులో ఈ నెల 22ల ఇలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. దాని తర్వాత కూడా సుప్రీంకోర్టులో 22వ తేదీన జరిగిన అనంతరం కూడా బెయిల్ పిటిషన్ పైన ఎలాంటి తీర్పు వస్తుందనేది చూడాలి. దాని తర్వాత మరికొన్ని కీలక పరిణామాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.